ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పాలసీ 2026 ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 91 పేజీల పాలసీ డాక్యుమెంట్లో సమగ్రంగా అన్ని అంశాలను ప్రస్తావించిన ప్రభుత్వం 51% కంటే ఎక్కువ ప్రైవేటు వాటా ఉండే ప్రాజెక్టులకు చోటు కల్పించింది. సంప్రదాయబద్ధంగా అందించాల్సిన సేవలను ప్రజలకు ప్రభుత్వమే అందిస్తుందని స్పష్టం చేసింది. అమరావతి, తిరుపతి, విశాఖ ఎకనామిక్ రీజియన్ల వారీగా పారిశ్రామిక అభివృద్ధి మరింతగా పుంజుకునేందుకు ఈ విధానం తోడ్పడుతుందని విశ్వసిస్తోంది. బీఓటీ, బూట్ స్విస్ ఛాలెంజ్ వంటి 18 రకాల పద్ధతులను ఇందులో పొందుపరిచింది. పీపీపీ పాలసీ డాక్యుమెంట్ పై మా ప్రతినిధి కూర్మరాజు గ్రౌండ్ రిపోర్ట్. రాణి, ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పాలసీని తీసుకొచ్చింది. పీపీపీ విధానంలో 2026 ఈ పాలసీ డాక్యుమెంట్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఈరోజు విడుదల చేసింది. దీనికి సంబంధించి రాష్ట్రంలోని ఇప్పుడు పీపీపీ కింద 1,23,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వీటిని సక్రమంగా అంటే పట్టాలెక్కించేందుకు, దాని ఫలితాలు ప్రజలకి అందించేందుకు అనువుగా వీటిని ఈ మొత్తాన్ని మరింతగా పెంచడం ద్వారా రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి, అలాగే ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులకి పీపీపీ విధానంలో ముందుకు వచ్చే అంశాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ సాకారం చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకే అభివృద్ధి ఫలాలు రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎకనామిక్ రీజియన్స్లోని అందించాలన్నది ప్రధానంగా ఈ పాలసీ డాక్యుమెంట్ తాలూకా ప్రధానమైన ఉద్దేశం. దీనికోసం 2026-27 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయల వీజీఎఫ్ను కూడా పెట్టింది. అంటే వైబిలిటీ గ్యాప్ ఫండ్. అంటే వీటిని ఈ పీపీపీ మోడ్లో ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైతే వీజీఎఫ్ను కూడానేమో ప్రభుత్వం ఆ రూపంలో కూడా సహాయం చేయడానికి ఈ ప్రధానమైన ఈ పాలసీ డాక్యుమెంట్లో వివరాలన్నింటినీ పొందుపరిచింది. ఇందుకు ముఖ్యంగా రాష్ట్రంలోని ఎక్కడైనా సరే ఏదైనా భూమిని కేటాయించాల్సి వస్తే ఆ భూమి యాజమాన్య హక్కులన్నీ కూడాను ప్రభుత్వం వద్దే ఉంటాయనేసేమో చాలా స్పష్టంగా ఈ డాక్యుమెంట్లో వివరించింది. అలాగే 51% కంటే ఎక్కువ అంటే మొత్తం 100 కోట్ల పెట్టుబడి అనుకుంటే ఉదాహరణకి అందులో కనీసం 51 కోట్ల పైన పెట్టుబడి ఉండేటట్టుగానేమో ఆ ప్రైవేట్ ఆపరేటర్ కానీ, ఆ ప్రైవేట్ వ్యక్తులు కానీ, ఆ సమూహం కానీ, ఆ ఎస్పీవీ కానీ ముందుకు ఉండాలనేసేమో రాష్ట్ర ప్రభుత్వం ఇందులో వివరించింది. ఇందులో ప్రధానంగా మనకి రవాణా, లాజిస్టిక్స్, అలాగే ఓడరేవులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఈ అన్ని అంశాలు, పారిశ్రామిక అభివృద్ధి, ఈ అన్ని అంశాలను కూడాను ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ దీన్ని ఇవ్వడానికి, అలాగే ఈ పీపీపీ విధానాన్ని సమగ్రంగా ఆ ఫలితాలు క్షేత్రస్థాయిలో చూపించడానికి అనువుగా ఈ ప్రాజెక్టులని సిద్ధం చేయాలి. దీనికోసం అన్ని శాఖాధిపతులు దీని మీద అవగాహన కలిగి ఉండి వాటిని తమ విభాగాల్లో ఈ పీపీపీ విధానంలో వచ్చే ప్రాజెక్టులకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి వాటిని త్వరగా ముందుకు తీసుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చేసింది. అంటే ఇందులోని ప్రధానమైన అంశాలని యాజమాన్య బదిలీ ఉండదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. భూమి, ఆస్తులు అయిపోయిన తర్వాత, ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆ ఆస్తులన్నీ కూడాను ప్రభుత్వం కిందనే ఉంటాయని స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాజెక్టులకి కొన్ని అవసరమైన అంశాలని పెట్టింది. అలాగే ఈ పీపీపీ నమూనాలని ప్రధానంగా 18 నమూనాలను సిద్ధం చేసింది. ఇందులో బీఓటీ, అలాగే మిగిలిన టీఓటీ, బీఓటీ యాన్యుటీ, అలాగే బీఓటీ స్విస్ మోడలు, ఇలాగా 18 రకాలైన మోడల్స్. అంటే ఎక్కడైతే ఏ మోడల్ అయితే అనుకూలంగా ఉంటుంది, ఏ ప్రాజెక్టుకి అనుకూలంగా ఉంటుందో ఆ మోడల్కి, ఆ ప్రాజెక్టుకి ఆ మోడల్ని అప్లై చేయడానికేమో ప్రత్యేకంగానేమో రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీ డాక్యుమెంట్లోనేమో సమగ్రంగా ఈ పీయూష్ కుమార్ ఆర్థిక శాఖ కార్యదర్శి ఏమో ఆ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అలాగే వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఎక్కడెక్కడ వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఏ అంశాలకు వర్తిస్తుంది అన్నది కూడా ఇందులో స్పష్టం చేయడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులకి ఇది వర్తింపజేయకుండా కొత్తగా పెట్టుబడులు ఆకర్షించడానికి, కొత్తగా ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వాళ్ళకి అందజేయడానికి, అలాగే కొత్త ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడానికి ఇది ప్రధానంగా ఉద్దేశించిందని రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అంటే
ప్రైవేటీకరణ విధానానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ లేకపోతే వాటికి సంబంధించి ఆ ప్రాజెక్టులు వేటికి కూడాను ఇది వర్తించదని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఇందులోని ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలోని మనం చూసుకుంటే ఈ కోల్డ్ చైన్స్ విద్యుత్తు దీనికి సంబంధించి ఈ కోల్డ్ చైన్స్ అలాగే ప్రధానంగా పట్టణ రవాణా, మంచినీటి సరఫరా, మురుగుపారుదల, ఘన వ్యర్థాల నిర్వహణ, ఈ ప్రత్యేక ఆర్థిక మండలాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రత్యేక ఆర్థిక మండలాలు మూడు ఆర్థిక మండలాలుగా అమరావతి, తిరుపతి అలాగే విశాఖపట్నం ఈ 3 ఆర్థిక మండలాలకు సంబంధించి ప్రత్యేకంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది ఉపకరిస్తుందనేసేమో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలనేసేమో స్పష్టం చేసింది. కెమెరామెన్ శేషబాబుతో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఓవర్ టు స్టూడియో.